విశాఖలో నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాల సమ్మేళనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీ ఇంటికి పంపించాను, మీరెక్కడికి పోవాల్సిన పని లేదు. బీమా మిత్ర వస్తారు, వాళ్లే మీకు అండగా ఉంటారు, ఏం చేయాలో చెప్తారు. ఈరోజు నేను బీమా మిత్రని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 5 లక్షల రూపాయలతో అప్పుంటే అప్పెట్ట కట్టాలి, పిల్లల్ని ఎట్ట చదివించాలి, వ్యాపారాలు ఎట్ట చేసుకోవాలి, అవసరమైతే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ ఏం చేసుకోవాలి, అన్ని విషయాలు చెప్పి బంధువుల కంటే తల్లిదండ్రుల కంటే మా బీమా మిత్ర బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తున్నా. ఇంకొక పక్క వివాహానికి కూడా మా ఆడబిడ్డలు కొంతమంది తల్లిదండ్రులకు భారం అనుకుంటే కాదు, మా ఆడబిడ్డలు వరమని నేనే వాళ్ళ పెళ్లి ఖర్చులకు ఇస్తానని కట్నం కావాలంటే 50,000, 40,000, 35,000 రూపాయలు ఇచ్చి వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోయాను. ఇంకో పక్క అన్నిట్లో రిజర్వేషన్లు పెట్టింది నేనే పెట్టాను. కడాన పోలీస్ కానిస్టేబుల్గా, ఆర్టీసీలో కండక్టర్లుగా అన్ని ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టి మిమ్మల్ని ఆదుకునింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మహాప్రస్థానం తీసుకొచ్చాం. ఈ మహాప్రస్థానంలో ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా ఇంటికి తీసుకుపోయి పార్థిక దేహాన్ని వాళ్ళకు అప్పచెప్పి బరియల్ గ్రౌండ్ కూడా బాగా కట్టి గౌరవప్రదంగా వీడుకోలు ఇవ్వాలని ముందుకు పోయాం. నాకు ఒక ఆనందం, నాకు పెద్ద అండ మా చెల్లెమ్మలు, డాక్రా సంఘాలు. ఇది ఇక్కడ కాదు, ప్రపంచం ఎక్కడ పోయినా నేను చెప్పగలుగుతాను. ఏ పని అప్పచెప్పినా భక్తి భావంతో క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారం చేసే ఏకైక వ్యవస్థ మా డాక్రా సంఘాలు. సాధికార మిత్ర పెడితే బ్రహ్మాండంగా చేశారు. గృహమిత్ర పెట్టి ఇండ్లు కట్టించే కార్యక్రమం మీకే ఇచ్చాను. బీమా మిత్ర పెట్టి ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం మీకే చెప్పాను. పశు మిత్ర పెట్టి పశువులకు కావాల్సినటువంటి దానా, అదే మరి సైలేజ్ గాని అన్ని ఇప్పించే బాధ్యత అప్పచెప్పాను. కళ్యాణ మిత్ర మీకే చెప్పాను. వెలుగు బ్యాంకు మిత్ర మీకే అప్పచెప్పాను. గ్రామ సంఘం అకౌంటెంట్స్ కానీ పట్టణ రీసోర్స్ పర్సన్స్ కూడా మీకే అప్పచెప్పాను. ఎంత బ్రహ్మాండంగా చేశారంటే నేను ఊహించలేదు. మధ్యాహ్న భోజనం మీరే చేస్తున్నారు. స్కూల్స్లో ఏవైతే టాయిలెట్స్ అన్ని కూడా పరిశుభ్రంగా మీరే పెడుతున్నారు. ఇప్పుడు కాంపోస్ట్ ఎరువుల కోసం ఇండ్ల దగ్గర చెత్త కూడా కలెక్ట్ చేసి, మళ్ళా పేడ కూడా కలెక్ట్ చేసి, మళ్ళా పొలాలకి కాంపోస్ట్ కన్వర్ట్ చేసి పొలాలకు కూడా పంపిస్తున్నారు. ఇది ఎక్కడా వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. అలాంటి సమర్థవంతమైన నాయకత్వం మా చెల్లెమ్మలకు ఉండడం ఒక అన్నగా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఎవరు చేస్తారని ఆలోచించినప్పుడు నేరుగా గుర్తొచ్చేది మా డాక్రా సంఘాలు, మా చెల్లెమ్మలు. నేను కానీ మీకు అప్పచెప్పిన పని 195% ప్రజలు ఆనందంగా ఉన్నారంటే దీనికంటే ఏం కావాలో చెల్లెమ్మలు అని అడుగుతున్నా. ఒక అండగా ఆదేశిస్తే చెల్లెమ్మలుగా బ్రహ్మాండంగా ముందుకు పోయారు. ఒక సైనికులుగా పనిచేస్తున్నారు, క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. అదే అన్నకు ఒక చెల్లెమ్మ ఇచ్చే గౌరవం నేను శాశ్వతంగా మీకు రుణపడున్నా. ఏం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. భవిష్యత్తు కూడా మిమ్మల్ని కోరుతున్నా. 24-23 సంవత్సరాల్లో ఒక సంఘటిత శక్తిగా తయారయ్యాం. డాక్రా సంఘం, అందులో మెంబర్లు, ఈ రెండు కలిపి ఒక శక్తి. రాష్ట్రానికి ఒక పెద్ద ఆస్తి.
ఈరోజు మీరు చూడండి, పక్కన సేద్యం చేయాలనుకున్నాం. ఎవరైతే పద్మశ్రీ పాలేకర్ గారైతే మనకు నాలెడ్జ్ ఇచ్చాడు. నేను ఒక సంకల్పాన్ని ఇచ్చాను. విజయ్ కుమార్ని ఒక ఆఫీసర్ని పెట్టాను అడ్వైజర్గా. మా డాక్రా సంఘాల ముందుకు వచ్చారు. ప్రపంచం మొత్తం ఆర్గానిక్ వ్యవసాయంలో 0.3%, భారతదేశం 0.6%, ఆంధ్రప్రదేశ్లో 5,50,000 మంది రైతులు 8% ఆర్గానిక్ అగ్రికల్చర్లో పక్కన సేద్యంలో ముందుకు పోయారు. దానికి కారణం మా డాక్రా సంఘాలే. మీరే చేశారు ఈ పని. ఐక్యరాజ్య సమితిలోనే మాట్లాడాను. నిన్న దావోస్కు ఫోన్ చేసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాను. నేను ఒకటే చెప్తున్నా, మా చెల్లెమ్మలు సహకరిస్తే ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయాన్ని ఒక వరంగా అందిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనికంటే మించింది లేదు. ఎరువులు వేయం, క్రిమి సంహారక మందులు వాడం. ఈ పంట తింటే, ఈ ఆహారం తింటే మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకో పక్క చెల్లెమ్మలందరినీ కోరుతున్నా, 1500 వస్తువులు మీరు తయారు చేస్తున్నారు. ఇంకా పెంచుకుందాం. మనకుండే వనరులు, మనకుండే తెలివితేటలు, మన దగ్గరుండే నైపుణ్యాన్ని ఉపయోగించుకుందాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ మెషిన్స్ కానీ, బెస్ట్ టూల్స్ కానీ, టెక్నాలజీ కానీ నేను తెప్పిస్తాను. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీకు శిక్షణ ఇప్పిస్తాం. ఇంటి దగ్గరనే ఇప్పిస్తాం. మిమ్మల్ని కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా, సమర్థవంతమైన ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేస్తాం. నేను మార్నింగ్ చూశాను, ఒక చెల్లెమ్మ మాట్లాడింది. 9వ తరగతి చదివే సమయంలో పెళ్ళయింది. పెళ్ళైనాక డాక్టర్లో చేరింది. పిల్లల్ని బాగా చదివించింది. ఆవిడ కూడా BA పాస్ అయింది. కొడుకు MBAకి పోతే ఆవిడ కూడా MBA చేస్తూ కొడుకుతో కూడా పోటీ పడి చదువులో ముందుకు పోతుంది ఆ చెల్లెమ్మ. అది స్ఫూర్తి. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది, రాబోయే రోజుల్లో చిన్న చిన్న పరిశ్రమల కోసం, కుటీర పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీ కోసం MSME పార్కులు పెడతాం. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పెడతాం. మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. మా చెల్లెమ్మలు తయారు చేసిన వస్తువులు ఇంటి దగ్గర అక్కడ తీసుకొచ్చి సర్టిఫికేషన్ కానీ, ప్యాకింగ్ కానీ, అక్కడే వేర్ హౌసింగ్ పెట్టి అక్కడనే వస్తువులు పెట్టి బ్రాండింగ్ కూడా చేసి స్థానికంగా అమ్మడం, దేశం మొత్తం పంపేయడం, అవసరమైతే విదేశాలకు కూడా పంపిస్తాం.